నిన్న పార్లమెంట్లో ఆ డీలిమిటేషన్ బిల్లు, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన దగ్గర నుంచి రాజకీయ పార్టీల డ్రామా మామూలుగా లేదు. హై డ్రామా. ఒక్క రాజకీయ పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలు. వీళ్ళకి దేశం మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదు, కానీ వాళ్ళ మీద, వాళ్ళ పార్టీ మీద, వాళ్ళ సభ్యుల మీద ఉన్న ప్రేమ మాత్రం వేరే లెవెల్. రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయంటే మీడియా ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళు కూడా ఎవరికి నచ్చిన అంటే ఫ్యాక్ట్స్ని పక్కన పెట్టి ఎవరికి నచ్చిన ప్రాపగండాను వాళ్ళు రుద్దుతున్నారు. ఈ వీడియో చూసి మీరు కూడా అనుకోవచ్చు, అరే నువ్వు కూడా రుద్దుతున్నావు ఆ ప్రాపగండా అంటే ఏం చేయలేము, తప్పు పట్టలేను కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏ వీడియో చూసినా ఎవరైనా సరే ఈ న్యూట్రల్గా చెప్తున్నాడు, వీడి వెనకాల ఇటువంటి బ్యాడ్ ఉద్దేశం లేదు, వీడు వాడికి అనిపించింది చెప్తున్నాడు, తప్పో రైటో వాడి ఉద్దేశం చెప్పాడు అని అనుకోవడానికి లేదు. అలా అయిపోయింది. ఇప్పుడు పెద్ద ఛానల్ వీడియో చూశానమాట, దాన్ని బట్టి నేను వీడియో చేస్తున్నా. ఏంటి ఇంత దారుణంగా ప్రాపగండా, ఒక నెగిటివ్ విషయాన్ని అంటే అసలు అక్కడ జరుగుతున్నది వేరే, వీళ్ళు చెప్తున్నది వేరే. మన ఈ వీడియోలో రెండు విషయాలు మాట్లాడుకుంటాం. ఒకటి డీలిమిటేషను, రెండు మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభలో ఏదైతే ఉందో దానికి సంబంధించింది. రెండు నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అసలు ఈ రెండు ఏంటి, అక్కడ ఏం జరిగింది, దీని వెనకాల ఈ రాజకీయ పార్టీల హిపోక్రసీ నీట్గా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ బిస్. నేను జనరల్గా ఈ రాజకీయాలు వీటి గురించి మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడను. ఎందుకు ఇష్టపడను అంటే మనం ఎంత న్యూట్రల్ స్టాండ్తో మాట్లాడినా చూసేవాళ్ళు అంటే ప్రతి ఒక్కరు మనం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో రాజకీయ పార్టీతో అనుసంధానమనే ఉంటాం. వాళ్ళ సిద్ధాంతాలని మనకు నచ్చుతూ ఉంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. సో ఎవరు కూడా దానికి ఆపోజిట్గా ఏ న్యూస్ వినాలనుకోరు. కానీ నాకు అంటే ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్, దీన్ని రైట్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అని అనిపించింది కాబట్టి నేను ఇంక చేస్తున్నా, అది చూడలేక చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను డీలిమిటేషన్ కోసం మాట్లాడతాను. డీలిమిటేషన్ మీద అరౌండ్ 1 year బ్యాక్ ఇదే టైంకి నేను డీలిమిటేషన్ మీద ఒక వీడియో చేశాను. అంటే ఛానల్ వెరీ న్యూ, తక్కువ వీస్ ఉంటుంది, మీరు వెళ్ళి చూస్తే వీడియోస్లోనే ఉంటుంది, ఇంకా తమ్ముళ్ళు అన్నీ ఉంటాయి. దాంట్లో ఏం చెప్పారంటే డీలిమిటేషన్ కనుక జనాభా ప్రాతిపదికన చేస్తే సౌత్ స్టేట్స్కి జరిగే అన్యాయం మామూలు అన్యాయం కాదు. ఎందుకంటే పార్లమెంట్లో మన ఉనికినే కోల్పోతాం. అది 2011 సెన్సెస్ ప్రకారం చేసినా, ఇప్పుడు కొత్తగా సెన్సెస్ నెక్స్ట్ ఇయర్, అప్పుడు నేను చెప్పింది 2026 సెన్సెస్ ప్రకారం చేసినా, ఏ విధంగా చేసినా కూడా మన ఉనికి, మన ప్రభావాన్ని మొత్తం కోల్పోతాం. అసలుకే మనకి అంటే సౌత్ స్టేట్స్కి మనం ఇచ్చే ఆదాయంకి మనకు వచ్చే ఆదాయానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు దట్టు ఈ డిపెండెన్సీని కూడా కోల్పోతాయి. అంటే ఏదైతే కొన్ని రాష్ట్రాలకైనా ఏదైతే డిపెండెన్సీతో కేంద్ర ప్రభుత్వం ఉంటుందో అది కూడా కోల్పోతే ఇంకా మన రాష్ట్రాలకు వచ్చేది అరాకొరా తప్పితే ఇంకేది ఉండదు. సో ఇది రాంగ్. దీనికి ఏదైనా కొత్త ఫార్ములా తీసుకొచ్చి డీలిమిటేషన్ చేయాలి అని చెప్పి అనుకున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ సర్కార్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ డీలిమిటేషన్ వాళ్ళ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు ఒక ప్రతిపాదన చేసింది ఏంటంటే, ఏవైతే 550 ఎంపీ సీట్స్ ఉన్నాయో వాటిని 850కి పెంచుతామని చెప్పి, అంటే ఆల్మోస్ట్ 50% పెంచుతామని చెప్పినప్పుడు సౌత్ స్టేట్స్కి అన్యాయం జరగకుండా, అంటే సౌత్ స్టేట్స్కి ఏదైతే ఈ జనాభా ప్రాతిపదికన ఈ సీట్స్ కేటాయించేది ఏదైతే ఉందో అది 2011 ప్రకారం చేస్తే ఖచ్చితంగా అన్యాయం జరిగిద్ది. కాబట్టి అంటే కొన్ని రాష్ట్రాల్లో 3 సీట్లు పెరగటం, కొన్ని రాష్ట్రాల్లో 1 సీటు పెరగటం ఇలా జరిగిద్ది. వేరే ఉత్తరప్రదేశ్, బీహార్ అలాంటి వాటిలో గణనీయంగా ఎక్కువ పెరుగుతాయి. వాళ్ళకున్నవి 80 సీట్లు అయితే కనుక వాళ్ళకి 50-60 సీట్లు పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకు అంటే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే దేశంలో జనాభా పెరిగిపోతుంది దాన్ని నియంత్రించండి అని చెప్పినప్పుడు సౌత్ స్టేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది విని మనం జనాభాని కంట్రోల్ చేసాం. వేరే నార్త్ స్టేట్స్ ఆ కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయినాయి. ఇప్పుడు వాళ్ళు తప్పు చేసినా వాళ్ళకి అది అడ్వాంటేజ్గా మారి, మనం తప్పు చేయకుండా రైట్ చేస్తే మనకి అది డిసడ్వాంటేజ్గా మారటం కరెక్ట్ కాదు. సో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ ఏం చేసిందంటే ఇలా కాదు అని చెప్పి దామాషా పద్ధతిని తీసుకొచ్చింది. అంటే ప్రొపోర్షనేట్గా సీట్స్ని ఇంక్రీజ్ చేయటం, జనాభా ప్రాతిపదిక ఇవన్నీ పక్కన పెట్టేసి 50% ఓవరాల్గా అన్ని స్టేట్స్లోనూ 50% ఇంక్రీజ్ చేస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి, 50% ఇంక్రీజ్ చేస్తాం అంటే 13 పెరుగుతాయి, 38. అలా ప్రతి చోట ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ అన్ని చోట్ల కూడా 50%, ఈవెన్ ఉత్తరప్రదేశ్ లాంటి ఏరియాలో కూడా 80 సీట్లు ఉంటే వాటిని 50% పెంచి 120 చేస్తాం. దానివల్ల ఏదైతే నిష్పత్తి ఉంటుందో, పర్సంటేజ్ ఉంటుందో ఆ పర్సంటేజ్ సేమ్ అలాగే ఉంటుంది. అంటే సౌత్ స్టేట్స్ మొత్తం కలిపి ఒక 22-23% ఉందనుకోండి మన ప్రభావం. ఇప్పటికీ సేమ్ ఒకవేళ సీట్లు పెరిగినా కూడా 22-23% ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 4.67% ఉందనుకోండి, ఆ 4.67, 4.78 అంటే 0.1-2% ఎక్కువే కానీ తక్కువ లేకుండా చూసుకుంటాం అన్న విధంగా ఒక కొత్త తీసుకొచ్చారు. అయినా కూడా మిగతా రాజకీయ పార్టీలు కొన్ని దీనికి ఒప్పుకోవాలి. దీనికి ఒక రీజన్ ఉంది, ఒక టెక్నికల్ రీజన్ ఉంది. దానివల్ల ఒప్పుకోలేదు, ఐ అగ్రీ. అది కనుక ఉంటే ఏంటి అంటే ఆ 50% ద్వారా పెంచుతామని ఏదైతే ప్రతిపాదన ఉందో అది బిల్లులో లేదు, బిల్లు అమెండ్మెంట్ చేయలేదు, దాని గురించి ఎక్కడ చర్చించాల. సో దాని మీద కన్సర్న్ రైజ్ చేసి ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా రైట్ అయ్యి. ఎందుకంటే మనం చాలాసార్లు పార్లమెంట్లో నుంచొని ప్రధానమంత్రి పొజిషన్లో ఉన్నోళ్ళు, హోంమంత్రి పొజిషన్లో ఉన్నోళ్ళు మాట్లాడిన మాటలు తర్వాత అయ్యో బిల్లులు లేవు కాబట్టి మేము చేయలేము అని చెప్పి కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగింది కూడా అలాంటి విషయాలు, కొన్ని విషయాలు అక్కడ మాట పరంగా ఉన్నాయి కానీ చేతల పరంగా ఏం జరగలేదు మనకి. అంటే తెలంగాణకి కొద్దిగా అన్యాయం జరిగింది, ఆంధ్రాకి గట్టిగానే అన్యాయం జరిగింది కదా.
సో బిల్లులు లేకపోతే కనుక ఖచ్చితంగా కాదు. దాని తర్వాత దీని ఒక పాయింట్ రేస్ చేసినప్పుడు అమిత్ షా గారు అయితే మేము ఒక షెడ్యూల్ యాడ్ చేస్తాం, ఈ 50% అన్నదాన్ని దానిలో యాడ్ చేసి దానికి బిల్లుకి పెడతాము అది అని చెప్పారు. కానీ బట్ ఫైనల్గా ఇది జరగల. అయినా సరే దీని మీద అంటే జరిగిద్ది, మేము చేస్తే మీరు అప్రూవ్ చేస్తారన్నప్పుడు కూడా స్టిల్ కొన్ని విపక్షాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు దీనికి ఒప్పుకోకుండా ఇంకా అన్యాయం జరిగిద్ది సౌత్ స్టేట్స్కి అని చెప్పి ఆ బిల్లుని అప్రూవ్ చేయకుండా దానికి నెగిటివ్గా నో అని చెప్పి ఓట్ చేశారు. నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్, ఇది ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ కాదు. నేను ఒకవేళ బీజేపీకి సపోర్ట్ చేస్తాను మీరు అనుకుంటే నెక్స్ట్ పాయింట్ మీరంటే మీకు అర్థమైపోతుంది, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నన్ను అడిగితే ఇది ఒక బెస్ట్ పద్ధతి. కానీ ఇక్కడ ఒక రాంగ్ ప్రాపగండా ప్రజల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఏంటంటే సౌత్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుంది, సౌత్ స్టేట్స్కి నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, సో మన ఏదైతే మన ప్రాతినిధ్యం ఉందో తగ్గిపోయింది అని చెప్పి ఒక రాంగ్ ప్రాపగండా వెళ్ళిపోయింది. నేను ఒక పెద్ద యూట్యూబర్ వీడియో చూసి మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వీడియో చూసుకుని షాక్ అయ్యా, ఏంటి ఇంత రాంగ్గా చెప్పేస్తాను, 3 సీట్లు 2 సీట్లు పెరుగుతాయంటే అంత ఓపెన్గా అక్కడ పార్లమెంట్లో నుంచి మేము 50% పెంచుతాం, ఆంధ్రప్రదేశ్కి 25 ఉన్నాయి, అవి 38 అవుతాయని చెప్పి అక్కడ హోమ్ మినిస్టర్ డైరెక్ట్గా చెప్తుంటే ఆ మాటలు వదిలేసి వేరే మాటలు ఇంత రాంగ్ ప్రాపగండా ఎలా ప్రచారం చేస్తున్నారు. దాని కింద చాలామంది నిజంగా దీని గురించి తెలుసుకుని వాళ్ళు అది విని ఇదే నిజం అనుకొని దాని కింద కామెంట్ చేస్తున్న వాళ్ళు ఏంటి ఇంత రాంగ్గా అర్థం చేసుకుంటారు, ఇంత రాంగ్గా చెప్పేస్తారు, ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నారు కూడా నాకు అర్థం కాల. జరిగింది ఇది 50% పెంచుతామన్నారు. 50% పెంచడం వల్ల ఒక ప్రాబ్లం ఏముంటుందంటే, అంటే పార్లమెంట్లో ఉత్తరప్రదేశ్ నుంచి ఒక 120 మంది ఎమ్మెల్యేలు రిప్రజెంట్ చేస్తే మన ఆంధ్ర నుంచి 38 మంది ఉంటారు. సో మన వాయిస్ తగ్గటం, ఏదైనా సరే బిల్స్ లేట్ అవ్వటం, ఎక్కువ గందరగోళంగా ఉండటం ఇవన్నీ ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక సంవత్సరం ఇది పెంచాలి కదా, ఎందుకంటే జనాభా డ్రాస్టికల్గా పెరిగిపోతూ ఉంది, ప్రాతినిధ్యం అన్నది తగ్గిపోతూ ఉంది, ఎక్కడో చోట పెంచాలి. కానీ నిష్పత్తి ఏదైతే ఉందో, పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ ప్రకారం పెరుగుతున్నప్పుడు అక్కడ ఈ డిపెండెన్స్ అనేది ఇప్పుడు ఏదైతే ఉందో అప్పుడు క్యారీ అయింది. ఇప్పుడు కొంతమంది పాయింట్ రేస్ చేసి ఇప్పుడున్న నిష్పత్తి కూడా కరెక్ట్ కాదు, ఇప్పుడున్న పర్సంటేజ్ కూడా కరెక్ట్ కాదు, మనకి ఇంకా ఎక్కువ ప్రభావం ఉండాలి అనుకుంటే మనకి చాలా ఇయర్స్ వెనక్కి వెళ్ళాలి. ఇది డీలిమిటేషన్ ఇప్పుడు జరిగింది కాదు, ఇప్పుడు 3-4 సార్లు జరిగింది. ఇప్పటికీ మనం వెనక్కి వెళ్ళి అప్పుడున్న గవర్నమెంట్స్ మొత్తాన్ని క్వశ్చన్ చేయాలి, మాకెందుకు ఇన్ని తక్కువ సీట్లు ఇచ్చారు, మాకు అప్పుడు ఎక్కువ ప్రాతినిధ్యం ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి అక్కడి నుంచి క్వశ్చన్ చేసుకుంటూ రావాలి. మనకి అక్కడే అన్యాయం జరగకుండా మనకి అక్కడే ఎక్కువ సీట్లు ఉంటే, అప్పట్లో ఎక్కువ సీట్లు ఉంటే మనకి ఇంత జరిగేది కాదు. సో ఇప్పుడు ఉన్నదాన్ని క్యారీ చేస్తా దామాష పద్ధతిలో పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేస్తున్నాడు. 50% ప్రతి స్టేట్కి, అన్ని స్టేట్లకి 50% ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఎవరికి ఏం కాదు. ఇప్పుడు ఈ బిల్లుని రిజెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఏం జరిగిద్దో తెలుసా, ఇప్పుడు జరిగేది అన్యాయం. యాక్చువల్గా ఇప్పుడు న్యాయం జరగబోయింది నన్ను అడిగితే, ఇప్పుడు మనకు జరగబోతుంది అన్యాయం. ఎలా అంటే నెక్స్ట్ బీజేపీ వస్తుందో కాంగ్రెస్ వస్తే ఎవరు వస్తుందో తెలియదు, కానీ 2026 సెన్సస్ జరిగిన తర్వాత దాని ప్రకారం డీలిమిటేషన్ చేస్తే మనకి పెరిగే సీట్లు దేవుడికి, కానీ కొన్ని రాష్ట్రాల్లో, కేరళ లాంటి రాష్ట్రాల్లో సీట్లు పోతాయి, కూడా తగ్గిపోతాయి. జనాభా ప్రాతిపదికన కనుక మనం ఇది చేస్తే ఒకవేళ పెరిగినా 3-4 సీట్లు పెరుగుతాయి. నన్ను అడిగితే బీజేపీ సౌత్ స్టేట్స్కి మంచి చేయాలని చూసింది. 50% నిజంగా వాళ్ళు 50% అనేది షెడ్యూల్లో యాడ్ చేస్తే, నోట్ దిస్ పాయింట్, షెడ్యూల్లో యాడ్ చేసి ఆ బిల్లులో కనుక అమెండ్మెంట్ పెట్టి 50% ఇంక్రీజ్ చేస్తామని పెట్టి కనుక చేస్తే ఖచ్చితంగా మంచి చేయడానికి ట్రై చేసింది. సో ఇక్కడ 2 విషయాలు, వాళ్ళు మంచి చేయడానికి ట్రై చేశారన్న విషయం పక్కకు పోయింది, 50% అన్న విషయం పక్కకు పోయింది, మనకు అన్యాయం జరుగుతుందన్న విషయమే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళింది. అదే ఉంది. డిఎంకే లీడర్స్ లైక్ స్టాలిన్ గారు వీళ్ళందరూ దేవుడు అయిపోయారు, దాన్ని ఆపిన మునగాళ్ళు అయిపోయారు. వేరేజ్ ఈ బిల్లుని సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, ఈవెన్ షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్లీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని గట్టిగా సపోర్ట్ చేశారు. అండ్ ఈజ్ ద ఫస్ట్ వన్ టు ట్వీట్ ఆఫ్టర్ పార్లమెంట్లో అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వన్ ఆయన ట్వీట్ చేసింది. ప్రతిపక్షంలో ఆయనకు కూడా అర్థమైంది. ఆయనైతే ఇంక్లూడింగ్ ఒక టేబుల్ కూడా పెట్టారు నీట్గా. నేను ఆ ట్వీట్ చూశానమాట. టేబుల్ పెట్టి మరి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రజెంట్ 4.60% ఉంది పర్సంటేజ్ వైజ్, 25 సీట్లు ఉన్నాయి, అది 38కి వెళ్తే 4.67 అంటే 0.07% పెరిగింది. వేరాజ్ మనం కనుక 2011 సెన్సస్ ప్రకారం వెళ్తే 4.03 పడిపోతే 34 సీట్లు పడిపోతే 4 సీట్లు నష్టపోతామని చెప్పారు. సిమిలర్గా కర్ణాటకలో కూడా, తెలంగాణలో కూడా 2 సీట్లు నష్టపోతాం, కర్ణాటకలో 0 సీట్లు నష్టపోతాం, కేరళలో -7 సీట్లు నష్టపోతాం, అండ్ తమిళనాడులో -9 సీట్లు నష్టపోతాం. జనాభా ప్రాతిపదికన వెళ్తే విచ్ ఇస్ దేర్, అంటే రాజ్యాంగంలో ఉన్నదాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తే సీట్లు నష్టపోతాం. అది తీసేసి నీట్గా 50% అని చెప్పి ఓపెన్ ఆఫర్లో పెట్టి మంచిగా చేస్తే దాన్ని వ్యతిరేకించడమే కాకుండా దాన్ని ఎందుకు వ్యతిరేకించారన్నది కూడా నేను చెప్తాను, అక్కడ ఉన్న హిపోక్రసీ ఏంటి అన్నది. కానీ దాన్ని మళ్ళీ రాంగ్గా ప్రాపగండా చేసుకుంటా, లేదు అన్యాయం జరిగింది కావాలని చెప్పి మన సీట్లు తగ్గిపోయేవి, మన ప్రాతినిధ్యం తగ్గిపోయేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? రాంగ్ అది. అయితే ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎందుకు దీన్ని
అంటే నో చెప్పారు. ఎందుకు వాళ్ళకి ఈ డీలిమిటేషన్ నచ్చలేదంటే దీని మీద జనాల మీద ఉన్న ప్రేమ కన్నా కూడా, వాళ్ళ రాష్ట్రాల మీద ఉన్న ప్రేమ కన్నా కూడా వాళ్ళ పార్టీల మీద వాళ్ళకున్న ప్రేమ ఎక్కువైంది. ఒకటేంటంటే ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తే ఈ నియోజకవర్గాలు పునర్విభజించాలి, అంటే వాటి బౌండరీస్ని రీసెట్ చేయాలి. ఈ బౌండరీస్ రీసెట్ చేసినప్పుడు వాటి ప్రభుత్వాలకు అనుకూలంగా చేసుకుంటారు. వాటి ప్రభుత్వాలకు అనుకూలంగా చేసుకుంటే ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారో వాళ్ళకి దెబ్బపడిపోయింది, వాళ్ళు ఎప్పటికీ గెలవలేని సిచ్యువేషన్లో ఉంటారు. అదొక రీజన్ అయితే, రెండో రీజన్ ఏంటంటే ఇది ఒక బూచీగా చూపెట్టి, ఇప్పుడు డిఎంకే స్టాలిన్ గారు ఎవరైతే ఉన్నారో దీన్ని బూచీగా చూపెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏదో అన్యాయం చేస్తుంది, మేము దాన్ని కాపాడు, మేము దాన్ని వ్యతిరేకించామని చెప్పి జనాల్లో ఒక మంచి హీరో ఎలివేషన్, ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి ట్రై చేసి సో ఎలక్షన్ గెలుగుదామని ఒక స్ట్రాటజీ అంతే. ఇంకా కాంగ్రెస్ అంటారు, ఆబ్వియస్గా కాంగ్రెస్ అనేది బీజేపీకి ఆపోజిట్గానే మాట్లాడేది కాబట్టి ఆపోజిట్గానే మాట్లాడతారు. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా నాకు అర్థం కాదంటే మీరు డీలిమిటేషన్ ఎలా చేస్తారు? కాంగ్రెస్ వస్తే డీలిమిటేషన్ ఎలా చేసిద్ది? ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడుకి, వీటన్నిటికీ ఎన్ని సీట్లు ఇస్తారు? దాన్ని చెప్తే అది బాగుండేది కదా. సో డీలిమిటేషను వీళ్ళు చేయాలనుకున్నది 50% ప్రొపోర్షనేట్గా ఇంక్రీజ్ చేసి దామాషా పద్ధతిలో చేద్దాం అనుకున్నారు. కానీ బయటకు వచ్చిన వార్తలు వేరే, అక్కడ జరిగింది వేరే. ఎండ్ ఆఫ్ ద డే ఆ బిల్ అన్నది వీగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిద్ది అన్నది ఇప్పుడు మనకి టెన్షన్. ఇది చాలా బెటర్ సొల్యూషన్. ఇప్పుడు ఈ సెన్సస్ అనేది మళ్ళీ డీలిమిటేషన్ చేస్తే మళ్ళీ జనాభా ప్రాతిపదికన చేస్తే మనకేమైందో తెలియదు, ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు. అప్పుడు నుంచోవాల్సి వస్తుంది. మనం జనాభా ప్రాతిపదికన చేస్తే అప్పుడు ఖచ్చితంగా గట్టిగా నుంచోవాల్సి వస్తుంది. మనం ఇప్పుడు యాజ్ ఏ పీపుల్ మనం రోడ్ల మీదకి వెళ్ళాల్సి వస్తుంది. రాజకీయ పార్టీలు నమ్ముకొని ఉపయోగం ఉండదు. అలాంటి రోజు కనుక వస్తే మీరు నేను అందరూ రోడ్డు మీద ఉంచోవాలి, లేదంటే మన పిల్లలందరికీ వాళ్ళ భవిష్యత్తును మనం నాశనం చేసినట్టు. నెక్స్ట్ విషయం మాట్లాడుకుందాం, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు. ఇందులో ఇప్పుడు ఇక్కడ అపోజిషన్ పార్టీలు హిపోక్రసీ బయటపడితే ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లులో గవర్నమెంట్ బీజేపీ పార్టీ హిపోక్రసీ బయటపడింది. సో ఈ ఉమెన్ బిల్ ఏంటంటే, యాక్చువల్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఏంటంటే ఇది 2023లోనే అప్రూవల్ అయింది. కాకపోతే అక్కడ ఒక మాట ఏముందంటే ఇది ఎప్పుడు అమలు చేస్తారంటే డీలిమిటేషన్ అయిన తర్వాత అమలు చేస్తారని. సో వీళ్ళు ఏం చేస్తారంటే డీలిమిటేషన్కి ఈ బిల్లు కూడా అమెండ్మెంట్ చేసేసి దాన్ని పెట్టారు ముందుకి. డీలిమిటేషన్కి దీన్ని ఒక షీల్డ్లా వాడారు బీజేపీ. ఓపెన్ ట్రూత్ ఇది. దానికి ఏవైనా టెక్నికల్ రీజన్స్ చెప్పినా, అంటే ఏమంటారు ఈ రీమ్యాపింగ్ చేయాలి అలాంటి టెక్నికల్ రీజన్స్ ఏం చెప్పినా కూడా స్టిల్ ఇది ఒక షీల్డ్లో వాడారు. వీళ్ళకి నిజంగా అమలు చేయాలని ఉంటే అమలు చేసేయచ్చు. అన్ని రాజకీయ పార్టీలు కూడా డీలిమిటేషన్ తర్వాతే దీన్ని అమలు చేయాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు హిపోక్రసీ కూడా చెప్తాను చూడండి. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని డీలిమిటేషన్ తర్వాతే అమలు చేయాలని ఎందుకు పెట్టుకున్నారంటే ఏ రాజకీయ పార్టీ కూడా తమ ప్రాతినిధ్యం, అంటే ఏ రాజకీయ నాయకుడు కూడా తమ సీటు పోగొట్టుకోవాలని చూడదు కదా. 33% ఆఫ్ సీట్స్ 33% ఆఫ్ సీట్స్ ఇవ్వాలంటే వీళ్ళు వదులుకోవాలి వాళ్ళ ప్లేసుల్ని. సో ఉన్న స్థానాలు అంటే 550, 545 అలా స్థానాలు అన్నీ ఉండి, లోక్సభ స్థానాలు కానీ ఈవెన్ అసెంబ్లీ స్థానాలు కానీ ఏవైతే ఉన్నాయి అన్నీ ఉంచి అందులో 33% ఇవ్వమంటే వాళ్ళ సీట్లు వదులుకోవాలి. నాకు లీడర్ సినిమాలో సీలు గుర్తొస్తుంటాయి, గొల్లపూడి మారుతాడు కదా, ఎవడయ్యా వాడు అన్యాయం చేసుకుంటాడు, వాడికి వ్యతిరేకంగా ఎవడైనా చేసుకుంటాడా, ఇక్కడ ఎవరైనా చట్టాలు చేసుకుంటాడా అన్నట్టు వాళ్ళకి అది చేసుకోరు కదా. అందుకని డీలిమిటేషన్ పెట్టారు. డీలిమిటేషన్ ద్వారా పెడితే ఏమవుతుంది, డీలిమిటేషన్ ద్వారా సీట్లు పెరుగుతాయి. సీట్లు పెరిగినప్పుడు వీళ్ళు ఉన్న సీట్లకి ఏ ప్రాబ్లం ఉండదు. వీళ్ళు ఉన్న సీట్లో వీళ్ళు ఉంటారు, రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు ఉంటారు. సో కొత్తగా సీట్లు పెరుగుతాయి కాబట్టి అప్పుడు మహిళలకు అందులో 33% ఇవ్వటం ఎవరికి పోయేదేం లేదు కాబట్టి ఇచ్చుకుంటారు కాబట్టి దాన్ని అప్రూవ్ చేస్తారు. నిన్న జరిగిన దాంట్లో బీజేపీ హిపోక్రసీ దాన్ని డీలిమిటేషన్కి ఎందుకు ముడిపెట్టారంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి సరైన మద్దతు లేదని తెలుసు కాబట్టి డీలిమిటేషన్ అన్నది విరిగిపోయిద్ది, ఇది బిల్లు అప్రూవ్ అవ్వదని తెలిసి దానికి ఒక షీల్డ్ లాగా ఉమెన్ బిల్లు పెట్టారు, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు. సో దట్ ఏమైంది, ఈ బిల్లు విరిగిపోయినప్పుడు దాన్ని బయటికి ఎట్లా తీసుకెళ్తారు, ఇదొక రాంగ్ ప్రాపగండా అనమాట. అదొక రాంగ్ ప్రాపగండా వాళ్ళు తీసుకెళ్తే ఇదొక రాంగ్ ప్రాపగండా. వీళ్ళు బయటికి ఏం తీసుకెళ్తారు, ఈ ప్రతిపక్ష పార్టీలకి చిత్తశుద్ధి లేదు, మహిళా సాధికారత మీద ఇది లేదు, సో మహిళలకు వీళ్ళు వ్యతిరేకం అని చెప్పి దాన్ని తీసుకెళ్తారు. దాన్ని తీసుకెళ్ళి అదే ఇంకా న్యూస్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ వాటిలో కానీ దాన్ని పెడతారనమాట. వీళ్ళు ఏంటంటే దీని ద్వారా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో లబ్ధి చేకూరుతుంది. సో ఉమెన్ ఓట్లు మనకి, అమ్మాయి లేడీస్ ఓట్లు మనకు వస్తాయి, ఫిమేల్ ఓట్లు మనకు వస్తాయి అని చెప్పి అదొక థాట్ ప్రాసెస్. ఇప్పుడు నేను పాయింట్ చెప్తాను చూడండి. సో ఇందులో అక్కడో పాయింట్ ఇక్కడో పాయింట్ చెప్పా. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల హిపోక్రసీ చెప్తా. నిజంగా కనుక అన్ని రాజకీయ పార్టీలకి ఎవరికైనా సరే, ఏ పార్టీకైనా సరే నిజంగా మహిళలకి ప్రాతినిధ్యం ఇవ్వాలి, చట్టసభల్లో మహిళలను ముందుకు తీసుకెళ్ళాలి, 33% రిజర్వేషన్ ఇవ్వాలి అని నిజంగా హార్ట్ఫుల్గా అనుకుంటే మీరు చెప్పండి, ముఖ్యంగా లేడీస్ చెప్పండి, ఈ చట్టాలు ఎన్ని అవసరమా? డైరెక్ట్గా ఇవ్వలేరా 33% సీట్లు? సెంట్రల్లో మహిళల ప్రాతినిధ్యం నాకు తెలిసి 14% ఎంత ఉంది లోక్సభలో. మన ఆంధ్ర తెలంగాణలో 78% ఉంది. నిజంగా 33% ఇవ్వాలనుకుంటే వీళ్ళకి బిల్లే కావాలా, చట్టం చెయ్యాలా? చట్టం చేయకుండా ఇవ్వలేరా? ఇవ్వరు. ఈవెన్ డీలిమిటేషన్ చేసేసి సీట్లు పెంచినా కూడా
33% అని కనుక చట్టం చేయకపోతే వీళ్ళు అప్పుడు కూడా ఎవరు ఎందుకు ఎవరు ఇలా ఐడియాలజీ అన్నది రాంగ్ ఐడియాలజీ ఉంటుంది. ఏంటి అంటే మహిళలు కనుక తీసుకొస్తే వాళ్ళు గెలవలేరు అన్నది వీళ్ళ భావన. అదే 33% రిజర్వేషన్ అంటే అన్ని పార్టీలు ఇవ్వాలి కదా, అన్ని పార్టీలు ఆ నియోజకవర్గంలో మహిళలను పెడితే అప్పుడు ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ మహిళలు పెట్టి గెలిపించుకుందాం అన్న థాట్ ప్రాసెస్ ఉంటుంది. అంతేగాని ఒక అబ్బాయి మీదకి పోరాటం అది ఎగనెస్ట్గా వెళ్తే గెలవలేరు, ఎందుకు రిస్క్, పార్టీకి నష్టం, ఇదే హిపోక్రసీ. బిల్ చట్టం చేస్తే అందరూ పెడతారు కాబట్టి మనము పెడతాం, చట్టం చేయకపోతే పెట్టం, అవసరం లేదు. ఈరోజు బిల్లు పెట్టండి, ఈరోజు మీ ఓటేసి అప్రూవ్ చేసేస్తాం ఇచ్చేద్దాం అని చెప్పి మిగతా రాజకీయ పక్షాలన్నీ మాట్లాడుతున్నాయి కొంతమంది. ఎందుకు అసలు చట్టం ఎందుకు చేయాలి? డైరెక్ట్ ఇవ్వండి సీట్లు, రాబోయే ఎలక్షన్లో ఇవ్వండి 33% సీట్లు, చట్టం లేకుండా ఎవరు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ రాజకీయ పార్టీలకి ఎవరైనా సరే, అది బీజేపీ అవనివ్వండి, టీడీపీ అవనండి, వైఎస్ఆర్సీపీ అవనండి, లేదంటే కాంగ్రెస్ అవనండి, జనసేన అవ్వండి, ఎవరైనా అవనివ్వండి, దేశం కన్నా కూడా ముందు వాళ్ళ పార్టీ, వాళ్ళ పట్టు, వాళ్ళ గవర్నమెంట్ రావటం ఏదైనా సరే వాళ్ళది ఉంటుంది. దాని తర్వాతే ఏదైనా చేద్దామంటే చేస్తారు. నేను మరీ అంత నెగిటివ్గా ఏం చెప్పను, వాళ్ళు అసలు దేశం కోసం పట్టించుకోరని చెప్పను, చేస్తారు. కానీ వాళ్ళ సెల్ఫిష్నెస్ వాళ్ళకు ఉంటుంది. మనం ఇలాంటి ట్రాప్లో పడకూడదు. మనం ఫ్యాక్ట్స్ మీద ఫోకస్ చేయాలి, ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. నిజంగా డీలిమిటేషన్లో వాళ్ళు పెట్టిన ఫార్ములా ఏంటి? ఇంతకన్నా మంచి ఫార్ములా ఏముంటుంది? ఎవరైనా సజెస్ట్ చేస్తున్నారా? లేదు. ఎందుకంటే ఇది జనాభా ప్రాతిపదికన ఇదందరూ పెట్టుకున్నది ఏంటి? ఈ రాజ్యాంగం కానీ మన చట్టాలు కానీ ఇవన్నీ దేనికి ఉన్నాయి? మనల్ని పాలించడానికే కదా. మనల్ని పాలించాలి అంటే మనం ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టే నెంబర్ ఆఫ్ పీపుల్ మన లీడర్స్ డిసైడ్ అవ్వాలి. వేరే విధంగా మన గ్రోత్నో మన ఎకానమీనో పెట్టుకొని మనం ఈ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేని ఎంపీస్ని డిసైడ్ చేయలేము. జనాల్ని పాలిస్తారు కాబట్టి, జనాభాని పాలిస్తారు కాబట్టి దాని ప్రాతిపదికనే చెప్పాలి. 100 మందికి ఒక లీడర్, 1000 మందికి ఒక లీడర్, 2000 మందికి ఒక లీడర్, 1,00,000 మందికి ఒక లీడర్ అన్నట్టే ఉంటుంది. ఇంత ఎకానమీ ఉంటే ఇన్ని లీడర్స్, ఇంత ఎకానమీ ఉంటే ఇన్ని లీడర్స్ అన్నది అవ్వదు కదా. సో 50%తో పెంచుతామంటే నాకు అది చాలా మంచిగా అనిపించింది ఇన్ఫ్యాక్ట్. కానీ తీరా చూస్తే అది రిజెక్ట్ అయింది. వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఎంత రాంగ్ ప్రాపగండా అంటే జరిగింది ఒకటైతే దాన్ని కూడా అని చెప్పొచ్చు. చట్టంలో ఇది లేదు కాబట్టి మేము యాక్సెప్ట్ చేయమంటే స్టిల్ అది కరెక్టే, నేను అగ్రీ చేస్తాను. ఎవరైనా అగ్రీ చేయాలి. మీరు చట్టంలో యాడ్ చేసి ఈ మాట మాట్లాడాను నేను. లేకపోయినా కూడా లేదు వీళ్ళు సెన్సస్ ప్రకారం వెళ్తున్నారు, 2011 జనాభా ప్రాతిపదికన వీళ్ళు డివైడ్ చేస్తున్నారు, మనకు పెరిగేది 3 సీట్లు 2 సీట్లు అని చెప్పడం కరెక్ట్ కాదు. మీకు క్లియర్ ఉందనుకుంటున్నా. ప్రాబ్లం ఇదే అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు ఎంతమంది దీన్ని నోటరా తీసుకుంటారో తెలియదు. ఇలాంటి రాంగ్గా ఉన్నప్పుడు నాకు మాట్లాడకుండా ఉండలేను. సో మీ వీడియో లైక్ చేసి మీ యూస్ని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనే రైట్ అని చెప్పను, ఇది నా ఉద్దేశం అంతే. బట్ నా పాయింట్ ఏంటంటే ఏదో రాజకీయ పార్టీని బ్యాక్ చేద్దామనో లేదంటే ఎవరో రాజకీయ నాయకులు బ్యాక్ చేద్దామనో చెప్పిన మాటలు కాదు. అదొకటి. నేను రైట్ కాదు, నేను రాంగ్ కాదు, ఇది నా ఉద్దేశం అంతే. నాకు తెలిసినవి, నేను చూసినవి, నాకు అనిపించినవి చెప్తున్నా. అలాగే మీవి చెప్పండి, ప్రాపగండా కాదు. నా థీరీ ఇది, నాకు అనిపించింది అదనమాట. సో మీరు మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. దానికన్నా ముందు వీడియోని లైక్ చేయండి. నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యాస్.